ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద ఈ జీవన మనుగడ ముందుకు సాగాలి అనంటే మనకు కొంత ఇహలోక సంబంధమైన భాగ్యము, ధనము అవసరమై ఉన్నది. అది సంపాదించుకునే సామర్థ్యం జ్ఞానమే కావచ్చు, బలమే కావచ్చు, భాగ్యము సంపాదించుకొనుట కావలసిన సామర్థ్యము సర్వ సృష్టికర్త అయిన దేవుని ద్వారా మనకు అందనై ఉందనే విషయాన్ని గమనించాలి. నేటి దినాల్లో చాలా మంది అంటూ ఉంటారు, నేను కష్టపడి సంపాదించిన ఇల్లే, తమకు కలిగిన స్థిరాస్తులను బట్టి, చిరాస్తులను బట్టి, భూములను బట్టి, ఇండ్లను బట్టి, బంగారాన్ని బట్టి, బండ్లను బట్టి నేను సంపాదించినవి అని మాట్లాడుతూ ఉంటారు. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బలము, ఆ రెక్కలకు శక్తిని, సామర్థ్యాన్ని ఎవరిచ్చారయ్యా అంటే దేవుడై ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. ఈరోజు దేవుని యొద్ద నుండి సహాయం లేకుండా మనం ఏం చేయలేం. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, భాగ్యము సంపాదించుకుంటకు సామర్థ్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని నుండి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, 2025 వరకు నీ జీవితం ఎలా ఉందా? 2026లో నీవేవైతే కలలు కంటున్నావో అవి కలలుగానే మిగిలిపోకుండానట్లు, నీ కలలు సాకారం అవ్వాలన్నా, నీ కలలు నెరవేర్చబడాలన్నా కావలసిన సామర్థ్యం అనేది సర్వ సృష్టికర్త ద్వారా అందుతుందనే ఈ నగ్న సత్యాన్ని తెలుసుకొని ఆ సర్వ సృష్టికర్తను అడిగినట్లయితే, మొర్రపెట్టినట్లయితే ఆయన ద్వారా పొందుకుంటావు. మనము, మన కుటుంబము పోషించబడాలన్నా, సంతోషంగా ముందుకు సాగాలన్నా ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వగలిగితే తప్ప మనమేది పొందుకోలేం. మనం ఎంత ప్రయాసపడ్డా కూడా అది ఆశీర్వాదం కాదనే విషయాన్ని గమనించాలి. పొందగోరు వారి వలననే గాని, ప్రయాసపడు వారి వలననే గాని ఏమి కాదు గాని కరుణించు దేవుని వలన అవుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీ జీవితం ఎదగాలన్న ఆశ నీకున్నది, అది కలగానే మిగిలిపోకుండా అది నెరవేర్చబడాలి అని అంటే అది నెరవేర్చబడడానికి మూలము దేవుడై ఉన్నాడు. నీవు ఏదైతే సంపాదించుకొనుటకు పూనుకుంటున్నావో ఆ సంపాదించవలసింది నీవు అనుకున్నది అనుకున్నట్టుగా కావాలన్నా, అంతకు మించి జరగాలన్నా ఆ సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం సర్వ సృష్టికర్త నుండి రానయ్యున్నదనే విషయాన్ని గమనించి ఆయనతో అంటుకట్టబడదాం, ఆయనకు మొరపెడదాం, తగిన సామర్థ్యాన్ని పొందుకుందాం, భాగ్యము సంపాదించుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.